తను ఏడుస్తూ రక్షించమంది కాబట్టే నేను ఒక స్నేహితుడిగా మీరు చస్తామని బెదిరించి చేస్తున్న నిశ్చితార్థాన్ని ఆపడానికి వచ్చాను. చెప్పు హారతి, నా తప్పేం లేదని, నువ్వు పిలిస్తేనే వచ్చానని చెప్పు. నన్ను తప్పు చేశావు అనే వాళ్ళ నోళ్లు నీ సమాధానంతో మూతపడాలి. నిన్ను బెదిరించి నీ బతుకు బలిపశువును చేయాలనుకుంటున్నా నీ బాగి బెదిరిపోవాలి. మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి భయపడాలి. చెప్పు హారతి. నేనెందుకు రావాల్సి వచ్చిందో, నేను నిన్ను పీటల మీద నుంచి ఎందుకు లేపాల్సి వచ్చిందో చెప్పు హారతి. నిజం తెలిసి నిర్ఘాంతపోవాలి. నేను నీ పట్ల చూపించే కృతజ్ఞతకు కళ్ళు తెరవాలి. మనసున్న వాళ్ళైతే కళ్ళు చెమ్మగిల్లాలి. చెప్పు. నా నిజాయితీ తెలిసేలా చెప్పు. నా ప్రయత్నం నీ మేలు కోరేదే అని చెప్పు. ఏంటి చెప్పు చెప్పు అని బలవంత పెడుతున్నావు? నువ్వు మధ్యలో ఇంటర్ఫేర్ అవ్వొద్దు. హారతి, నువ్వు చెప్పాలి హారతి. నా తప్పేం లేదని చెప్పాలి హారతి. నేను చేసింది న్యాయం అని చెప్పాలి. మేం బెదిరించడం కాదు, చెప్పాలి చెప్పాలి అని నువ్వే బెదిరిస్తున్నావు. సంజయ్, నిన్ను మధ్యలో దూరొద్దు అన్నాను. మాట్లాడితే మర్యాద దక్కదు. హారతి, వీళ్ళు నన్ను మరో మాట అనే అవకాశం ఇవ్వొద్దు. చెప్పు. నన్ను అనుమానించి అవమానించే వాళ్ళంతా తప్పు చేశామని నాలిక కరుచుకొని పశ్చాత్తాపడేలా నీ సమాధానం ఉండాలి. కమాన్ హారతి, చెప్పు. ఫ్యాక్ట్ ఏంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పు. ఏం చెప్పమంటావ్? ఏం చెప్పమంటావ్? ఎప్పుడు నన్ను వద్దనుకున్నారో అప్పుడు చీకొట్టనని చెప్పమంటావా? ఎప్పుడైతే వీళ్ళు ప్రతిజ్ఞ చేశారో అప్పుడు మనసు మార్చుకున్నానని చెప్పమంటావా? నీ మూలంగా నిద్ర మాత్రలు మింగి మృత్యువుని ఆహ్వానించే ప్రయత్నం చేశానని చెప్పమంటావా? నా బతుక్కి దారి నేను వెతుక్కుంటూ వెళుతుంటే దారి కడ్డంగా ముళ్ళ కంచెలా నువ్వు అడ్డం పడుతున్నావని చెప్పమంటావా? హారతి, వద్దు. అంత ఆశ్చర్యం వ్యక్తం చేసి ఇంకా నీ నాటకానికి రక్తి కట్టించాలని చూడకు.